హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పొనుగంటాకు ఫ్రై టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. పొనుగంటాకు హెల్త్కి చాలా మంచిది. ఇందులో విటమిన్ ఏ, B6, విటమిన్ సి, ఐరన్, కాల్షియం అండ్ పొటాషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పొనుగంటాకు ఫ్రై టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూపిస్తున్నాను. ఇక్కడ నేను పొనుగంటాకును క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇలా క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న పొనుగంటాకును కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మినప్పప్పు యాడ్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలానే ఒక 3 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొనుగంటాకును వేసుకోవాలి. వేసుకొని అంతా బాగా కలిసేటట్టు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ పొనుగంటాకు వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. ఇలా అంతా ఆకుని మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఆకులో నుంచి మనకి వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్తోనే ఆకు ఫ్రై అయిపోతుంది. ఎక్స్ట్రాగా వాటర్ అవసరం లేదు. ఇందులో మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఆకుని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ పొనుగంటాకు ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిన పొనుగంటాకులో కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు. అలానే మన టేస్ట్కి తగినంత కారం పొడి యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలానే దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఆకుకూరకి ఉప్పు, కారం అంతా బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పుట్నాల పప్పు యాడ్ చేస్తున్నాను. అంటే శనగపప్పు పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా ఆకుకి కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇందులో లో క్యాలరీస్ ఉంటాయి. పొనుగంటాకులో లో క్యాలరీస్ అండ్ హై ఫైబర్ ఉంటుంది. అందువలన డయాబెటీస్ ఉన్న వారికి కూడా ఈ ఆకు చాలా మంచిది. ఈ స్టేజ్లో సాల్ట్ తక్కువ అయితే కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పొనుగంటాకు బ్లడ్లో షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ఇది ఐస్కి కూడా చాలా మంచిది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పొనుగంటాకుని తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.